హైదరాబాద్ ఉప్పల్లో దారుణం జరిగింది. 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతితో ఒకసారిగా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కూతుర్ని ఎవరో లైంగికంగా వేధించి చంపారంటూ ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 9వ తరగతి చదువుతోంది సంజన అనేటువంటి విద్యార్థి. ఇక్కడ చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన సంజన కనిపించినటువంటి ఆ ఫోటో మనం చూస్తున్నాము. సో సంజన మృతి పైన తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనని ఎవరో ఇద్దరు వ్యక్తులు తమ కూతురు లైంగికంగా వేధించి చంపారంటున్నారు తల్లిదండ్రులు. సో మరి ఏం జరిగింది, డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా గాంధీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. అంతకుముందు ఒకసారి నిన్న ఆ సంఘటన పైన తల్లిదండ్రులు తన ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానికులతో మాట్లాడుతున్నారు. స్థానికులంతా కూడా ఆందోళన దిగారు. వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రైట్, 9వ తరగతి చదువుతున్నటువంటి సంజన అనేటువంటి ఈ విద్యార్థిని ఎలా మరణించింది, మరి మరణాంగల కారణాలు ఏంటి, అసలు తనని ఎవరు లైంగికంగా వేధించారు, మరి సంజన మృతి గల కారణాలు ఏంటి, ఆ కుటుంబీకులు ఆరోపిస్తున్న ప్రకారంగా వారు లైంగికంగా వేధించారని చెప్తున్నారు. మరి డీటెయిల్స్ ఏంటి తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ పెట్రిషియా ఇస్తారు గాంధీ హాస్పిటల్ నుంచి. పెట్రిషియా, ఏంటి ఏం జరిగింది అసలు? సంజన మరణాలపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ అమ్మాయికి ఎవరితో పరిచయం ఉందా, నిజంగా ఎవరైనా వేధించారా, లేదా లైంగికంగా దాడికి పాల్పడ్డారా? అప్డేట్స్ ఏంటి, ఆ కుటుంబీకులు ఏం ఆరోపిస్తున్నారు? ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిల్కాన్ నగర్లో డాగ్ స్కూల్లో చదువుతున్న 9వ క్లాస్ చదువుతున్న విద్యార్థి సంజన 15 ఇయర్స్ అని తెలుస్తుంది. ఇంట్లో ఉరి వేసుకొని మరీ చనిపోయింది. ఇప్పటికే చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యం పాలైంది. కడుపు నొప్పితో ఉంది అంటూ స్కూల్కి వెళ్తూ వస్తుంది. ఎవరు లేని సమయంలో ఉరి వేసుకోవడం ఏంటి అనే క్వశ్చన్ మాత్రం రేజ్ అవుతుంది. ప్రస్తుతం అయితే విద్యార్థి తల్లి నీల పోలీసులకి ఫిర్యాదు ఇవ్వడం అయితే జరిగింది. తల్లి ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా అనేక ఆరోపిస్తున్నారు. ఇద్దరు లైంగిక వేధింపులకి పాల్పడ్డారా, లేకపోతే మానసికంగా తనని ఇబ్బంది పెట్టారా, లేకపోతే ఎవరో ఒత్తిడి చేసుంటారు. ఇద్దరు చాలా తరచూ ఫోన్ కాల్స్లో మాట్లాడుతుండే ఎవరో వేధిస్తున్నట్టు మాకు ఎప్పుడు కూడా చెప్పలేదు, కానీ ఖచ్చితంగా తను ఎప్పుడు అంత చాలా ధైర్యవంతురాలు మా కూతురు సంజన అంటూ చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఎవరు లేని సమయంలో తను ఉరి వేసుకొని మరీ చనిపోయింది బలవంతంగా. మరి ఎందుకు ఇలా జరిగిందో మాకు తెలియాల్సిన విషయం అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాడీని గాంధీ హాస్పిటల్కి అయితే తరలించారని తెలుస్తుంది. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా పోలీసులు మరో కోణంకి నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా లవ్ ట్రాక్ ఏదైనా ఉందా, లేకపోతే కావాలనే ఎవరైనా హింసించారా, హరాస్మెంట్ చేశారా, లేకపోతే బెదిరించారా అనే విధంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం ఎవరో ఇద్దరు వేధింపులకి గురి చేశారు అని పోలీసులు కూడా వాళ్ళని క్రాస్ క్వశ్చనింగ్ చేసే సమయం కూడా ఉంది. అంటే క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్న సమయంలో మాకు వాళ్ళ పేర్లు తెలియదు, కానీ తరచూ ఇద్దరు మాత్రం ఇబ్బందులు పెట్టారు, లైంగిక వేధింపులకి పాల్పడ్డుంటారు, అందుకే అమ్మాయి అలా చేసుకుంది అంటూ కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందనే పూర్తిగా అయితే చెప్పొచ్చు. వేధిస్తూ ఉండేవారు, ఇబ్బంది పడుతూ ఉండేది తన కూతురు అని చెప్పి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. అంటే వేధింపులకు పాల్పడుతున్న వారిని ఆ రోజు ఎందుకు శిక్షించలేదు, ఆ రోజు ఎందుకు పట్టుకోలేదు? సంజన ఏ రోజు కూడా తల్లిదండ్రులతో ఈ వేధింపులకు సంబంధించిన విషయాన్ని షేర్ చేసుకోలేరా? ఆ వ్యక్తులు ఎవరింతకి క్లాస్మేట్సా, లేదంటే బయట నుంచి వచ్చే ఆకతాయిలా, లేకుంటే ఏరియాకు సంబంధించినటువంటి ఎవరైనా వ్యక్తులా? కుటుంబ సభ్యులకి మాత్రం ఇప్పటి నుంచి ఏ విషయం తెలియదు. చనిపోయిన తర్వాత తనకి సంబంధించిన ఫ్రెండ్స్కి కాల్ చేసి అడగడము, ఆ తర్వాత తనకు సంబంధించిన ఫ్రెండ్స్ బంధుమిత్రులను ఒక్కసారి కాల్ చేసి అసలు ఏం జరిగి ఉంటుంది, ఇప్పటి మాతో నిన్నటి వరకు బాగానే ఉంది, ఎవరు లేని సమయంలో అలా ఉరి వేసుకొని చనిపోవడం ఏంటి అంటూ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఇద్దరు కాల్ చేసి మాట్లాడడం కుటుంబ సభ్యులతో. అదేవిధంగా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు తనని ఎవరో వేధింపులకి గురి చేస్తున్నారు, ఎప్పుడు
భయపడుతూ ఉండేది అంటూ ఫ్రెండ్స్ చెప్పిన ప్రకారం తల్లిదండ్రులు ఇద్దరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని తెలుస్తుంది. పోలీసులు మాత్రం లోతైన దర్యాప్తు చేస్తున్న ఆ ఇద్దరు ఎవరు, అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఎవరు లేని సమయంలో ఎవరికి ఎందుకు చెప్పుకోలేకపోయింది, ఒక 9వ క్లాస్ చదువుతున్న అమ్మాయికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ప్రధానంగా ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, తల్లిదండ్రులకు ఎందుకు చెప్పుకోలేకపోయింది, ఎవరికైనా చెప్పి ఉంటేనా వాళ్ళు సాల్వ్ చేస్తారు, దానికి ప్రధానంగా ఎవరైనా థ్రెటనింగ్ చేస్తారా, లేకపోతే దీంట్లో ఏదైనా లవ్ ట్రాక్ కోణం ఇది ఏదైనా ఉందా అనే విధంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రెసెంట్ సంజన మృతదేహం ఎక్కడుంది, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, దాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు, ఏదైనా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా విషయాలు తెలిసే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా గాంధీ హాస్పిటల్ దగ్గరనే ఉన్నారు. వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారంటే పోస్ట్ మార్టం మొత్తం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. కోర్టు ఉంది, ప్రభుత్వం ఉంది, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, మేము చూసుకుంటాము, మీడియాకి మేము ఎటువంటి సమాధానం చెప్పము అంటూ వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా వాళ్ళు నిన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉధృత వాతావరణం క్రియేట్ చేసిన సిచ్యువేషన్ మనం ఆర్టీవీ విజువల్స్ లో కూడా చూసాము. సంజనని ఎవరో వేధింపులకి గురి చేశారు, కానీ వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ మీద చట్టపరంగా శిక్షలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ పెట్రిషా. సో ఉప్పల్ చిల్కా నగర్కి సంబంధించినటువంటి సంజన అని ఒక విద్యార్థి 9వ తరగతి చదువుతోంది. మరి ఏం జరిగిందో ఏం తెలియదు, కానీ ఆత్మహత్య చేసినట్టు తెలుస్తోంది. మరి ఆత్మహత్య గల కారణాల కంటే ముందు ఆ కుటుంబీకులు ఏం ఆరోపిస్తున్నారంటే తనని ఎవరు వేధించారని, లైంగికంగా దాడికి పాల్పడ్డారని, అందుకే తన కూతురు ఈ రకంగా అనుమానాస్పదంగా మృతి చెందని చెప్పి ఆ కుటుంబీకులు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రెసెంట్ పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు మృతదేహాన్ని. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తాయి కానీ తెలియదు విషయాలన్నీ కూడా. అయితే కుటుంబానికి ముందుగా తనని వేధించేవారు ఎవరు తన వెంట పడుతున్నారు, ఎవరు లైంగికంగా దాడికి పాల్పడుతున్నారని సంజన చెప్పుకోలేదా అంటే ఆ తల్లిదండ్రులకు కూడా ఆ సంజన తోటి విద్యార్థులు ఎవరు చెప్తే గానీ ఆ సమాచారం తెలియదని తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా తెలియాల్సి ఉంది డీటెయిల్గా. సో ఒకసారి ఆ కుటుంబం నిన్న స్థానికులతో పోలీసులు ఇచ్చకుండా తమ ఆవేదనని, తమ యొక్క ఆగ్రహాన్ని వెలిపించిన పరిస్థితి. ఒకసారి వారు ఏం మాట్లాడుతున్నారు విన్నాం.